నేనట పిచ్చోడి చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, 317 జీవో పెడుతున్న ఉద్యోగులను ఉపాధ్యాయులను అని గోసం చెట్టుకొని పుట్టుకొని చేశారని చెప్పి ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యం అనిపారు. దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. దళిత బంధువులు అందరికి ఎందుకు ఇస్తలేవంటే మాకు పిచ్చి అంటావు. బీచ్లను మొత్తం వాళ్ళ బతుకు బర్బాద్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తే పిచ్చి అంటావు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల మేర నెరవేర్చినావు. దాని చట్టకరా ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు. తెలంగాణతో నీకు తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణతో తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు. నీ కుట్రలు గమనించిర్రు. నీ కుటుంబ పాలన అవినీతి పాలన గమనించిర్రు. ఏం చేయలేను. రాసిపెట్టుకో. నీ బిడ్డ నీ కొడుకు జైలు కూడా ఖాయం. రాసిపెట్టుకో. రాసిపెట్టుకో. మొత్తం తీస్తాం బిడ్డ.